ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తుంది. గత వారం రోజులుగా ఏజెన్సీ ప్రాంతంలో 11 ఆవులపై దాడి చేసి చంపేసింది పెద్ద పులి. పెద్ద పులి సంచారంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి సంచారం బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి త్వరగా పులిని పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు బుట్టాయిగూడెం మండలం లంకాలపల్లె గ్రామ సమీపంలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి కదలికలపై 26 ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అయితే పెద్ద పులి సంచరిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ పెద్ద పులిని పట్టుకోవడానికి అక్కడ అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటికే పాదముద్రలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి కిరణ్? శాలిని, గత బుట్టగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో గత 7 రోజుల నుంచి కూడా పులి సంచార నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులకు, కూలీలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో బుట్టాయిగూడెం మండలం లంకపల్లిలో ఈ రోజు ఉదయం పులి సంచారం చేస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. గత 2 రోజుల నుంచి కొయ్యలగూడెం మండలంలో సంచారం చేసిన పెద్ద పులి తిరుగు ప్రయాణం బట్టి కొయ్యలగూడెం మండలం నుండి తిరిగి బుట్టాయిగూడెం మండలంలోకి ప్రవేశించిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. సుమారుగా 7 రోజుల నుండి ఇదే పరిసరాల్లో ప్రాంతాల్లో పులి సంచారం చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు కూడా గురవుతున్నక్కడ తెలుస్తోంది. గత 7 రోజుల నుంచి కూడా సుమారు 10 ఆవులు, ఎద్దులపై కూడా దాడి చేసిన పెద్ద పులి రైతులు పెంచుకునే పశువులపై దాడి చేసి ఆహారంగా మార్చుకుంటున్న పెద్ద పులికి ఒక స్థావరంగా మారిందని అక్కడ ఉన్నటువంటి రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్న ఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఇటు ఫారెస్ట్ అధికారులు పులి యొక్క కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించినప్పటికీ పులిని పట్టుకుని అడవికి విడిచిపెట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదా అని వార్తలు వినిపిస్తున్నాయి. తాత్కాలికంగానే ట్రాప్ కెమెరాలు అమర్చి అదేవిధంగా బోన్లు తీసుకొచ్చి కన్నపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఉంచడంపై కూడా పరిసర ప్రాంత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి సంచరించే ప్రదేశాన్ని మరియు పులి గుర్తించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా ఎవరిపైన దాడి చేస్తున్న భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణం గుప్పుట్లో పెట్టుకుని బ్రతుకుతూ విలువలు వాడుతున్న ఘటన ఇక్కడ చోటు చేసుకుంటుంది. స్థానికులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం గత 7 రోజుల నుంచి కూడా పులి అదే మండలాల్లో తిరగడంపై స్థానిక ప్రజల్లో మరింత భయాందోళనకరమైన వాతావరణం నెలకొంది. దీని కారణంగా రైతులు పొలానికి వెళ్లి సాగు చేసుకున్నటువంటి కూలీలు అదే కూలి పని చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పులి భయంతో పొలానికి సమయానికి చేయవలసినటువంటి సేంద్రియ ఎరువులు పిచికారి, పులి భయంతో పొలానికి వెళ్ళలేక వ్యవసాయం నష్టం వస్తుందని కూడా ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులకు ప్రస్తుతం ఉన్నటువంటి సీజన్ ప్రకారం పొగాకు వ్యవసాయం సాగు చేయడం ద్వారా ఎంతో మందికి కూలీలకు ఉపాధి లేకుండా పోతుంది. ఈ భయంతోనే ఈ నేపథ్యంలో కూలికి వెళ్లిన వారు ప్రాణ భయం గుప్పెట్లో తిరిగి ఇంటికి వస్తారా లేదా అన్న భయంలో కూడా గురవుతున్నారు. ఎప్పుడైనా కూడా ఫారెస్ట్ అధికారులు, ఉన్నతాధికారుల అనుమతితో పులిని పట్టుకుంటారా లేదన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఒక అపోహత ఏర్పడింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్. మియాపూర్లో అక్రమ ఇసుక రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిల్టర్ ఇసుకను తెచ్చి మియాపూర్ అడ్డాపై అమ్మడానికి ఇసుకాసురులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 10 లారీలను మియాపూర్ స్థాయి సిద్ధి వినాయక లారీ స్టాండ్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్రమ ఇసుక రవాణాదారులు తప్పించుకొని పారిపోయారు. లారీ అసోసియేషన్ సభ్యులు 5 లారీలను అడ్డుకొని కొండాపూర్ ఆర్డీఏ కార్యాలయానికి తరలించారు. యూనియన్
యూనియన్ అసోసియేషన్ ద్వారా మేము తీసుకున్నటువంటి చర్య ఏంటంటే మియాపూర్ అడ్డ మీదకి వస్తున్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుకను మేము ఎన్నోసార్లు వీళ్ళకు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వీళ్ళకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ వీళ్ళు మా మాట వినకుండా అదే విధంగా గవర్నమెంట్ ఒక ఆదాయానికి గండి కొట్టడం జరుగుతుంది. అట్లనే టీఎస్ఎండిసి డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు అధికారులు దీన్ని అరికట్టలేకపోతున్నారు. కావున మేమందరం యూనియన్ తరఫున ఈ రోజు ఈ బండ్లను జీరో మాల్ అయినటువంటి ఫిల్టర్ ఇసుకలను పట్టుకొని అధికారికంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లనే కేసులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఆర్టీఓ డిపార్ట్మెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చి మైనింగ్ అండ్ విజిలెన్స్ కూడా అప్పడేపడం జరుగుతుంది. ఇలాంటి చర్యలు మళ్ళొకసారి జరగకుండా అధికారులు మాకు అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వ ఆస్తికి ఎలాంటి అది కాకుండా ఇక మియాపూర్ లో అయితే అక్రమ ఇసుక రవాణాను అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ఆ 10 లారీలు ఎవరివి? ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అక్రమ ఇసుక రవాణాకు స్థానికులు అడ్డుకట్ట వేశారు. మియాపూర్ సిద్ధి వినాయక లారీ సౌండ్ అసోసియేషన్స్ సభ్యులు ముందుకు వచ్చి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక లారీలను కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తంగా అయితే దీనికి సంబంధించి పూర్తిగా అయితే నిబంధనలకు పూర్తిగా ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా ఆ ఫిల్టర్ ఇసుకలను తరలించి మియాపూర్ అడ్డపైన అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కేటగాళ్లు అక్కడి నుండి తప్పించుకొని పరారైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే తప్పించుకుని 5 లారీలు స్వాధీనం చేసుకున్నారు. అసోసియేషన్ సభ్యులు వాటిని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి కూడా తరలించి దర్యాప్తు అనేది చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా వలన రహదారుల పైన ప్రమాదాలు జరుగుతున్నాయంటూ, అలాగే ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున నష్టం కూడా వాటిల్లుతుంది అంటూ కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఇంకా అయితే కొనసాగుతూనే ఉంది. నిరంతరంగా కొనసాగడం వలన అధికంగా లారీలు వస్తున్న క్రమం లోపల ఇటు స్థానికులు కూడా నడవలేని పరిస్థితిలో ఉంది. వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ యాక్సిడెంట్లకు కూడా గురవుతుంది. కాబట్టి అక్రమ ఇసుక రవాణా అరికట్టాలంటూ కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని, తనకు ఎన్ని రోజులు సహకరించినా బీజేపీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. బీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానం మేరకు త్వరలో పలువురు నాయకులు, అలాగే అనుచరులు, అభిమానులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో భారీ ఎత్తున చేరాలని నిర్ణయించుకున్నారని ప్రకటనలో ఆరూరి రమేష్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే ఎప్పుడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శాలిని, మున్సిపల్ ఎన్నికల అడావుడి నేపథ్యంలో ఒక్కసారిగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుత బీజేపీ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అతను ప్రస్తుతం నిన్న బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం కొంత బీజేపీ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తను బీఆర్ఎస్ పార్టీలో కావాల్సిన సముచిత స్థానం తనకు దొరకట్లేదని చెప్పేసి తను క్యాడర్ కూడా ఒక పక్క అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండటం వల్ల ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి నాయకుడిగా పేరున్న ఆరూరి రమేష్ రోజు రోజుకి తన రాజకీయ భవిష్యత్తు
కొంత కుంటుపడిపోతుందనే నేపథ్యంలోనే కార్యకర్తలు అందరితో చర్చించి ముఖ్యంగా ఆర్గూరి రమేష్ వారి యొక్క అమ్మ సంవత్సరికం గత కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ అమ్మ సంవత్సరికానికి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా రావడం జరిగింది. అక్కడే తనతో కొంత సంప్రదింపులు జరిపితూ బీఆర్ఎస్ అధినాయకుడి పిలుపు మేరకే తనని తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఒక్కసారిగా పార్టీ నుంచి తిరిగి తనకి ఆహ్వానం రావడంతో తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే చేరాలని చెప్పి తను నిర్ణయించుకోవడం, నిన్న బీజేపీ పార్టీ కూడా తను రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామా చేసి రేపు తను తన యొక్క అనుచరులతో రేపు ఇటు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రేపు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని అయితే ఇటు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇది ఇటు బీఆర్ఎస్ కూడా ఒక బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ స్టేషన్ కన్పూర్ నుంచి ఇప్పుడు తిరిగి ఏమైనా ఎన్నికలు మళ్ళీ ఒకవేళ వచ్చినట్లయితే ఇటు అక్కడ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే మన కడియం శ్రీహరి పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. తనని ఎమ్మెల్యేగా తొలగించాలని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ లో ఏమన్నా మరి తిరిగి మధ్యంతర ఎన్నికలు వచ్చే నేపథ్యంలో ఆరూరి రమేష్ ని అక్కడ బీఆర్ఎస్ నుంచి నిలబెట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇప్పటికీ ఆరూరి రమేష్ కి బలమైన నాయకుడు కావడం, ఆర్థిక బలం కూడా ఉండటం నేపథ్యంలో స్టేషన్ కన్పూర్ లో ఇటు బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు వర్ధనపేట నియోజకవర్గం మొత్తం కూడా గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇటు గ్రేటర్ వరంగల్ లో కూడా తిరిగి బీఆర్ఎస్ తన వైభవం చాటి చెప్పుకోవాలని ఇటు తను తిరిగి అక్కడ మేయర్ పీఠం గెలిచాలనే ఉద్దేశంతోనే తిరిగి తనని ఆరూరి రమేష్ సొంత పార్టీలోకి తిరిగి ఆహ్వానించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ కూడా కార్యకర్తలతో చర్చించి రేపు ఆ పార్టీలో చేరే విధంగా అయితే తను ముందుకు వెళ్తున్నాడు. స్టాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బట్టి నివాసంలో మంత్రుల భేటీపై రాజకీయ దుమారం రేగుతోంది. గవర్నర్ నివాసంలో ఎడ్ హోమ్ కు హాజరై ఒకే కారులో బట్టి నివాసానికి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. సింగరేణి టెండర్లపై ప్రతిపక్షాల ఆరోపణలు, కేంద్ర కమిటీ విచారణ నేపథ్యంలో మంత్రులు సమావేశమయ్యారు. నేడు సింగరేణి టెండర్స్ విషయంలో గవర్నర్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. అయితే సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉండగా మంత్రుల భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, ఇక ఇటు బట్టి నివాసంలో అయితే మంత్రుల భేటీపై రాజకీయంగా దుమారం రేపుతుంది ఈ విషయం అనేది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ లేనప్పుడు అంటే దావోస్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ నలుగురు మంత్రులు కూడా భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో ఎలాంటి అంశానికి తెరలేపుతుంది అనుకోవచ్చు? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశంపై చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రస్తుతం దావోస్ పర్యటన నుంచి అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో ప్రస్తుతం ఉన్నాడు. అమెరికా నుంచి రావడానికి ఇంకా మరొక 2 days పట్టే అవకాశం. ఈలోపు ప్రజాభవన్లో నిన్న బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 3 మంత్రులు అంటే మొత్తం 4 మంత్రులు కూడా భేటీ కావడం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. అయితే నిన్న సాయంత్రం గవర్నర్ దగ్గర నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన్లో హెడ్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. 7:30 తర్వాత ఆ హెడ్ హోమ్ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత బట్టి వెహికల్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వాహనంలోనే ఈ వెనక 3 మంత్రులు అటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ 4 కూడా వెంటనే ప్రజాభవన్కి వెళ్ళిపోయారు. దాదాపు
గంటన్నర సేపు వీరు సుదీర్ఘంగా 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి అనేక అంశాలపై కూడా కొంత చర్చించి కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సింగరేణి నైని కోల్ బొగ్గు కొనుగోలుకు సంబంధించిన టెండర్ల అవకతవకలకు సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు ఇటీవల కాలంలో కొన్ని అంశాలకు ఏదైతే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చినటువంటి కథనాలకు దానికి సంబంధించినటువంటి రివర్స్ కౌంటర్ అటాక్స్కి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా నిన్న ప్రజాభవన్లో మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 4 మంత్రులు కూడా కీలకంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీంట్లో ముఖ్యమంత్రి లేని సమయంలో వీరు 4 సమావేశం కావడం పట్ల కొంత రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఏ అంశాలు చర్చించారు, వాటికి సంబంధించినటువంటి విధానాలు ఏం తీసుకున్నారు, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారా లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా, రాజకీయంగా విభేదాలు ఏమన్నా తలెత్తాయా? ఎందుకంటే ఈ యొక్క మీడియా కథనంలో ఒక పత్రికలో వచ్చినటువంటి కథనాలు దాని వెనుక ఉండి రాంచింది ఎవరు అన్న దానిపై కూడా ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క దాని వెనుక ఎవరున్నారో తెలుసు, ఎవరు రాపించారో తెలుసు అని వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా 4 మంత్రులు నిన్న భేటీ కావడం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. నిన్న ముఖ్యమంత్రి హైదరాబాద్లో లేని కారణంగా వీరు 4 భేటీ కావడం కొంత ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పవచ్చు. శాలిని, సునీల్, మహేష్ కుమార్ గౌడ్ అయితే ముఖ్యమంత్రి లేరు కాబట్టి జస్ట్ పాలనాపరమైన అంశాలు చర్చించుకున్నారు అని అయితే చెప్తున్నారు. సో ఎలాంటి విషయాలు డిస్కస్ చేసే అవకాశం ఉంది ఈ భేటీలో? పాలనాపరమైనటువంటి అంశాలంటే ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, మరోవైపు ఇటీవల దావోస్ నుంచి వెళ్ళొచ్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు కూడా అందులో ఉన్నాడు. కాబట్టి దావోస్ సంబంధించినటువంటి అంశాల మీద చర్చించుంటారు అనే వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం ఎత్తున్నటువంటి ఒడిశా అంకుల్ జిల్లాలో ఉన్నటువంటి నైని కోల్ సంబంధించిన టెండర్ల విషయంలో కొంత అటు ముఖ్యమంత్రి బామ్మర్ది వారిపై, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై కూడా కొంత ఆరోపణలు రావడంతో వాటికి సంబంధించిన అంశాలతో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ని కలుస్తుంది. కాబట్టి గవర్నర్కి సంబంధించిన అంశాల్లో ఎలాంటి ఫిర్యాదులు చేస్తుంది, ఏ విధమైనటువంటి వివరాలు ఇస్తుంది అనేది కూడా నిన్న జరిగినటువంటి నిన్న జరిగినటువంటి 4 భేటీలో చర్చలు కూడా సమాచారం తెలుస్తుంది. మరి అటు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేవలం ఇది ముఖ్యమంత్రి లేడు కాబట్టి ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్కనే అందుబాటులో ఉన్న 4 మంత్రులతో భేటీ అయ్యారనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కానీ వీరి భేటీ మాత్రం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా ముఖ్యమంత్రి లేని సమయంలో 4 మంత్రులు కూర్చొని మాట్లాడుకోవడం, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి స్టెప్స్ ముందు ఎలాంటి స్టెప్స్ వేయబోతున్నారు ఈ 4 అనేది కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. శాలిని, అలాగే సునీల్, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్కి ఫిర్యాదు చేయబోతున్నారు. మెయిన్గా అదే అంశంపై చర్చించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, సో మల్లు భట్టి విక్రమార్కపై ఏదైతే కథనం వచ్చిందో, సో అంటే అందులో అంటే ముందు ఎలాంటి స్టెప్స్ తీసుకునే అంశంపై చర్చించారా మెయిన్గా? అంటే కాంగ్రెస్ లో ఏదో అలజడి రాబోతుందన్న సంకేతాలు కూడా ఇందుకు ఒక ఉదాహరణగా అనుకోవచ్చా ఈ మీటింగ్ అనేది? ఖచ్చితంగా, ఎందుకంటే వీరు ముఖ్యమంత్రి లేని సమయంలో వీరు 4 అటు గవర్నర్ కార్యాలయం నుంచి ఒకే వెహికల్లో 4 కూడా వెళ్ళి ప్రజాభవన్లో దాదాపు సుదీర్ఘంగా 2 గంటల పాటు భేటీ అయ్యారంటే ఏదైనా అంశం ఉంటేనే, అంత సీరియస్ అంశం ఉంటేనే సాధారణంగా ఒకరిద్దరు కలుస్తుంటారు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ ఏకంగా 2 గంటల పాటు వీరు కూర్చొని చర్చించారంటే కొన్ని పాలనాపరమైన అంశాలతో పాటు కొన్ని రాజకీయకు సంబంధించినటువంటి విభేదాల నేపథ్యంలోనే వీరు భేటీ అయినట్లు కూడా కొంత వార్తలు వినబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే నిన్న జరిగినటువంటి భేటీలో మీరు అన్నట్టు ఖచ్చితంగా గవర్నర్ కార్యాలయంలో ఈరోజు బీఆర్ఎస్ నేతలు కలుస్తున్నారు, గవర్నర్కి ఫిర్యాదు కూడా చేయబోతున్నారు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి బామ్మర్దిపై వచ్చినటువంటి ఆరోపణలు, సృజన్ రెడ్డిపై వచ్చినటువంటి అదే నైని కోల్ సంబంధించినటువంటి టెండర్ల విషయాలు కావచ్చు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపై ఒక మీడియా కథనంలో రాసినటువంటి కథనాలకు సంబంధించిన అంశాలు, మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వీటికి సంబంధించిన అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా అందుబాటులో లేరు కాబట్టి వీరు 4 కలిసి కొన్ని విషయాలపై కూడా చర్చించి నిర్ణయాలు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతోనే ఈ మీటింగ్ అయితే చాలా ప్రాధాన్యత అయితే సంతరించిందని చెప్పవచ్చు. శాలిని, అలాగే సునీల్, ఈ భట్టి విక్రమార్కపై ఏవైతే ఆరోపణలు వచ్చాయో ఆ కథనం వెనుక ఎవరున్నారో తెలుసు అని కూడా భట్టి విక్రమార్క చెప్పారు. సో ఎవరు అనే విషయం కూడా మీడియాకు చెప్పే అవకాశం ఉందా? అంటే అలాంటి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉందా నిన్న జరిగిన భేటీలో?
ఎస్, ఒక మీడియాలో వచ్చినటువంటి కథనాలు, ఒక పేపర్లో ఒక ఒక ఎండి రాసినటువంటి ఆ కథనాల ఆధారంగా ఎంటైర్ తన కెరియర్ మొత్తం కూడా పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉందంటూ కూడా మల్లు భట్టి విక్రమార్క గతంలోనే గత 2 రోజుల క్రితమే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు నిన్న జరిగినటువంటి మీటింగ్లో, ఈ 4 మంత్రుల భేటీ మీటింగ్లో కూడా ఆ అంశాలపై కూడా చర్చించడం కూడా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఒక పత్రికల్లో వచ్చినటువంటి కథనాలకు సంబంధించిన అంశంలో ఎవరు వెనుక ఉండి రాపిస్తున్నారో తనకు తెలుసు, ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా తనకు తెలుసు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్నాను, అంత ఈజీగా ఇంత స్థాయిలో ఈ స్థాయికి రాలేదు. తాను ఎంతో కష్టపడి ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాతనే ఈ స్థాయికి వచ్చాను. ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కొనసాగుతున్నాను. తనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని పూర్తిగా పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఒక కథనాలు, ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈ రకంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. దాని వెనుక ఎవరుండి రాపిస్తున్నారో తనకు తెలుసు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తి క్లారిటీ ఇస్తాం. ఒకవేళ తను ఇచ్చినటువంటి వివరణపై పూర్తిగా మళ్ళీ తప్పిదం అనుకోకుండా రాస్తామని చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా దీనిపై న్యాయస్థానాలు సైతం ఆశ్రయిస్తామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అదే విషయాలపై కూడా నిన్న మంత్రులతో భేటీలో కూడా కీలక అంశాలపై కూడా చర్చించాలని కూడా సమాచారం తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. భారత్ EU మధ్య ట్రేడ్ డీల్ జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. West and the Ministry of External Affairs. Lastly, 2 documents, namely the MOU between the Reserve Bank of India and the European Securities and Market Authority, and the administrative arrangement on advanced electronic seals and signatures, will be exchanged between His Excellency Mr. Hervé Delphin, EU Ambassador to India, and Shri Saurabh Kumar, Ambassador of India in Brussels. Before I conclude this segment on exchange ceremony, I would also like to announce that India and the European Union have agreed on a strategy document titled Towards 2030, a joint India-European Union comprehensive strategic agenda. I now request the spokesperson of the Ministry of External Affairs to conduct the rest of the proceedings. Good afternoon, His Excellency Mr. Antonio Costa, President of the European Council, and Her Excellency Ms. Ursula von der Leyen, President of the European Commission, Honorable Prime Minister Shri Narendra Modi, Honorable Ministers, members of both delegations, distinguished guests, and friends from the media. We will now have the press statements. May I request Honorable Prime Minister